హాయ్ ఎవ్రీవన్. 2024 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో భాగంగా తలెత్తే సందేహాలు మరియు వాటి యొక్క వివరణలకు సంబంధించి ప్రొసీడింగ్స్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష శ్రీ బి శ్రీనివాసరావు గారి పేరిట రిలీజ్ చేయడం జరిగింది ఆగస్ట్ 2న. ఈ వీడియోలో మనము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ 2024కు సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ FAQs మరియు వాటి యొక్క ఆన్సర్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పాఠశాల యాజమాన్య కమిటీ అంటే ఏమిటి? విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 21(1) అమల్లో భాగంగా పాఠశాల నిర్వహణ యాజమాన్యాలను చూసుకోవడానికి పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీని పాఠశాల యాజమాన్య కమిటీ అంటాం. పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత ఏమిటి? పాఠశాల సక్రమంగా నడిచేలా అజమాయిషీ చేయడం, కావలసిన సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన బాధ్యత. పాఠశాల యాజమాన్య కమిటీ ప్రధాన పాత్రదారులు ఎవరు? SMC కమిటీలో ప్రధాన పాత్రదారులు విద్యార్థుల తల్లిదండ్రులు. ఒక తరగతిలో వేరువేరు మీడియంలు ఉంటే వేరువేరు తరగతులుగా భావించవచ్చా? ఒక తరగతిలో ఎన్ని మీడియంలు సెక్షన్లు ఉన్నా అన్నింటినీ ఒకే తరగతిగా భావించాలి. పాఠశాల యాజమాన్య కమిటీ పదవీ కాలము ఎంత? ఒకసారి ఏర్పాటు అయిన పాఠశాల యాజమాన్య కమిటీ వ్యవస్థ నిరంతరంగా కొనసాగుతుంది. MEO, DEO చే రద్దు లేక విలీనం చేయబడినప్పుడు తప్ప. కమిటీ సభ్యుల పదవీ కాలము గరిష్టంగా 2 సంవత్సరములు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఏ విధంగా ఎన్నుకోవాలి? తరగతి నుండి ఎన్నిక కావలసిన సభ్యులు మొత్తం 3. అన్ని సెక్షన్లు మరియు మాధ్యమాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు. సామాజిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల నుండి కనీసం 1. SC, ST, అనాథలు, వీధి బాలలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, HIV బాధిత పిల్లలు మొదలగు వారు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. వీరు సోషల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్ పరిధిలోకి రావడం జరుగుతుంది. బలహీన వర్గాలకు చెందిన వారి నుండి 1. BC, మైనారిటీ మరియు సంవత్సర ఆదాయము పట్టణ పరిధిలో 1,44,000, గ్రామీణ పరిధిలో 1,20,000 మించని OC కుటుంబాల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. జనరల్ కేటగిరీ నుండి 1. ఈ 3 సభ్యులలో 2 తప్పనిసరిగా మహిళలు ఉండాలి. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలను ఎవరు నిర్వహించాలి? పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎంతమంది హాజరు కావాలి? కనీసం 50% మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి విధానాన్ని పాటించాలి? నోటి మాటతో కానీ, చేతులు ఎత్తడం ద్వారా కానీ, రహస్య బ్యాలెట్ విధానం ద్వారా కానీ ఎన్నికలు జరిపించాలి. తరగతిలోని కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఎవరికి ఉంటుంది? తరగతిలోని పిల్లల తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉంటుంది. 1 కన్నా ఎక్కువ తరగతులలో చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఆ తరగతుల ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా?
పాల్గొనే అవకాశం ఉంటుంది. సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలము ఏమవుతుంది? పదవీ కాలము ముగిసిపోతుంది. సభ్యుల ఖాళీలను పూరించడానికి ఏం చేయాలి? ప్రతి సంవత్సరము కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రవేశ తరగతులలో ఎన్నికలు నిర్వహించాలి. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ను ఎవరు ఎన్నుకుంటారు? తల్లిదండ్రుల లేదా సంరక్షకుల వర్గ సభ్యులు వారిలో నుండి అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. వీరిలో ఒకరు తప్పక ప్రతికూల వర్గాలు లేదా బలహీన వర్గాలకు చెందిన వారై ఉండాలి. వీరిలో కనీసము ఒకరు మహిళ ఉండాలి. పాఠశాల యాజమాన్య కమిటీ మెంబర్ కన్వీనర్ ఎవరు? ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు. పాఠశాల యాజమాన్య కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎవరిని నియమించాలి? ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు. మండల విద్యా శాఖాధికారి చేత నామినేట్ చేయబడిన పాఠశాల ఉపాధ్యాయుడు. హెడ్ టీచర్ పురుషుడు అయితే ఉపాధ్యాయునుల నుండి ఎంపిక చేస్తారు. హెడ్ టీచర్ స్త్రీ అయితే పురుషునికి ప్రాధాన్యత ఇస్తారు. సంబంధిత వార్డు మెంబర్ లేదా కౌన్సిలర్, అంగన్వాడీ వర్కరు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మహిళ, స్థానిక మహిళా సమాఖ్య అధ్యక్షురాలు. పాఠశాల యాజమాన్య కమిటీ కోఆప్టెడ్ మెంబర్గా ఎవరిని నియమించాలి? పేరొందిన విద్యావేత్త, దాత, స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు పాఠశాల అభివృద్ధికి సహకరించే వారి నుండి ఇద్దరిని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు కోఆప్టెడ్ మెంబర్లుగా నియమించుకుంటారు. గ్రామ సర్పంచ్ లేదా పురపాలక అధ్యక్షులు పాఠశాల యాజమాన్య కమిటీలో నిర్వహించవలసిన పాత్ర ఏమిటి? సంబంధిత గ్రామ సర్పంచ్ లేదా పురపాలక అధ్యక్షులు వారి ప్రాంతంలో జరిగే పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలకు ఎప్పుడైనా వారి ఇష్ట ప్రకారము హాజరు కావచ్చును. పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే ఏమవుతుంది? పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయకపోతే పాఠశాలకు గ్రాంట్లు విడుదల కావు. కేజీబీవీ పాఠశాలల్లో కూడా పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలా? చేయాలి. పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుని పదవీ కాలము 2 సంవత్సరములు. కానీ ఎప్పుడైనా ఆ సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం ముగిసిపోతుందా? పాఠశాల యాజమాన్య కమిటీకు ఎన్నికైన సభ్యుల పదవీ కాలము 2 సంవత్సరములు అయినప్పటికీ ఎప్పుడైనా ఆ సభ్యుని కుమారుడు లేదా కుమార్తె పాఠశాలను వదిలి వెళ్ళినట్లయితే ఆ సభ్యుని పదవీ కాలం కూడా ముగిసిపోతుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి పదవీ కాలము 2 సంవత్సరములు పూర్తి కానట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కొనసాగించవచ్చా లేదా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలా? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పదవీ కాలము 2 సంవత్సరాలు పూర్తయిన వాటిలో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తల్లి లేదా తండ్రి సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా? ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడానికి అర్హులు కాదు. ఒకే పాఠశాలలో వేరువేరు తరగతుల్లో చదువుతున్న తోబుట్టువుల తల్లిదండ్రులు ఆయా తరగతుల్లో సభ్యులుగా పోటీ చేయవచ్చా?
అవును. వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. ఒకవేళ విద్యార్థి పేరు పిల్లల సమాచారంలో నమోదు కానట్లయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఓటరుగా పరిగణించవచ్చా? పిల్లల సమాచారంలో ఇంకా పిల్లల పేర్లు చేర్చని తల్లిదండ్రులు వారు జూలై 30, 2024 లేదా అంతకుముందు పాఠశాలలో చేరినట్లయితే అర్హులు. అటువంటి పిల్లలు అటువంటి ప్రవేశానికి మద్దతుగా నమోదు చేయబడిన సాక్ష్యం ఉండాలి. ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలా? అవును. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు తప్పనిసరిగా పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో మినహా అన్ని పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఒక పాఠశాలలో ఎన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి? ఒక పాఠశాలలో ఒకే కమిటీని ఏర్పాటు చేయాలి. 1 నుండి 10వ తరగతి వరకు ఎన్ని తరగతులు ఆ పాఠశాలలో ఉంటే అన్ని తరగతుల నుండి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 9వ మరియు 10వ తరగతిలో విద్యార్థి తల్లిదండ్రులు కూడా కమిటీలో ఉండాలా? పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు కోసం 9వ మరియు 10వ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది. ఒక విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉంటుందా? విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో చైర్మన్గా పోటీ చేయడానికి అర్హత ఉండదు. అలా ఎన్నిక చేసినట్లయితే సంబంధిత హెచ్ఎంలే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఒక పాఠశాలలో ఎన్నిక కావాల్సిన సభ్యుల కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఎన్నిక ఎలా నిర్వహించాలి? 1 నుండి 5 తరగతులు లేదా 6 నుండి 10 తరగతులు ఉన్న పాఠశాలల విషయంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 15 లేదా అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులందరూ సభ్యులవుతారు మరియు సభ్యులకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరము లేదు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది. 1వ మరియు 2వ తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో ఎంతమంది సభ్యులు ఉండాలి? పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం 6 ఎన్నుకోబడిన సభ్యులు ఉండాలి. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 6 లేదా అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు అందరూ సభ్యులవుతారు మరియు సభ్యులకు ఎన్నికల నిర్వహించాల్సిన అవసరం లేదు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది.